విపాసన అండి. ఇది బుద్ధుడు పుట్టిన క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడు బతికించాడు బుద్ధుడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు. క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాలు. మొత్తం ఇది 2600 సంవత్సరాలైంది దీని చరిత్ర. ఇప్పటికి ఇది పుట్టి 2600 ఇయర్స్ 2000 సంవత్సరాలు. ఇప్పటికి ఇది సజీవంగా బతికి ఉన్నది. ఇది ఎంత గొప్పదంటే నాదానుసంధాన నాదానుసంధాన చేయాలంటే ఇది బతికే ఉండాలి. మీ జీవితాంతం హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇబ్బందులు లేకుండా ఉండాలి అని హ్యాపీనెస్ మీ మొహం మీద నవ్వుండాలంటే, దానికి ముందు చేయాల్సిన ఏకైక ధ్యానం విపස්සనానేనండి. నేనెప్పుడు సార్ మీరు నవ్వుతూ ఉంటారు. ఇది పెద్దగా సీరియస్‌గా తీసుకోరు అంటే విషయానికి దానికి కారణం ఏంటంటే, ముందు విపස්සన గనక తెలిస్తే ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతాయి. ఈ విషయాలన్నీ. అంత గొప్పది విపස්සన. సరే. విపස්සనాలో ఏం చేస్తారో, ఏం చూస్తారో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి. విపాసనా సెంటర్‌లు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఇండియా మొత్తం ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. శ్రీలంకలో ఉన్నాయి, టిబెట్‌లో ఉన్నాయి, రకరకాల చోట్ల ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి. ఇంకొక విషయం ఫ్రీ. మొత్తం ఫ్రీ. మీ ఫుడ్ ఫ్రీ. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ. మధ్యాహ్నం భోజనం ఫ్రీ. సాయంత్రం ఏమో కొంచెం ఆహారంలా ఇస్తారు. భోజనం కాదు. అది ఫ్రీ. మీరిందులో ఒక గొప్ప విషయం ఏంటంటే 10 రోజులు మౌనంగా ఉంటారు. 9 రోజులు మౌనంగా ఉంటారు. 10 రోజులు నోరు తెరుత్తారు. దాన్ని మైత్రి అంటారు. 9 రోజులు మౌనమే. నోట్లో నుంచి ఒక్క మాట రాదు. మీరు అన్నానికెళ్ళినప్పుడు అన్నం అనాలి అడిగారనుకోండి, నోటితో మాట్లాడరు. ఇది రెండోసారి, ఈ కూర కొంచెమెయి అని అంటారంతే. మాటలుండవు, మాట్లాడుకోవడాలుండవు. పెన్నుండదు, పేపరుండదు, వేరే వాళ్ళని చూడడం కూడా ఉండదు. కళ్ళెత్తి చూడరు. కాళ్ళ దగ్గరే చూస్తాం. అసలు చూడనే చూడం. ఇంకొక విషయం ఎవరి రూమ్ వాళ్ళకే ఇస్తారు. ఎవరి రూమ్ వాడిదే. వేరు లేదు సార్ నేను సింగిల్‌గా ఉంటే నాకు భయమంటే మీకు కల్పిస్తారు. లేదు నేనొక్కడినే తెలుసుకోవాలి అని మీరనుకుంటే, ఎవడి రూమ్ వాడికే ఇస్తారు. లేదు నాకొక్కడినే ఉండాలంటే భయం అని అనుకుంటే, ఒక ఇద్దరిని కల్పిస్తారు. అద్భుతంగా చెప్తారు. ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోరు. 10 రోజులు మీ దగ్గర నుంచి సింగిల్ రూపాయి కూడా తీసుకోరు. అంతగా అవసరమైతే అది మరి 5 ఎకరాలో, 10 ఎకరాలో లోపల ఉంటది కదా! లోపల పొలాల్లో ఉంటది కదా! మీరు మెయిన్ సెంటర్‌లో దిగుతారు. ఈ మెయిన్ సెంటర్ దగ్గర నుంచి పొలాల్లోకెళ్ళడానికి ఆటో ఫ్రీగా కూడా ఆళ్ళే పెట్టుకుంటారు. ఆటో ఫ్రీగా ఆడబెట్టుకుంటారు. ఇంకో విషయం ఇది 10 రోజుల కోర్స్ కదా! 11 రోజు మీకు ట్రైన్ దొరకలేదు. 12 రోజు మీరెళ్తానంటే, ఈ 2 రోజులు కూడా మీకు ఫ్రీగా భోజనం కూడా పెడతారు. ఆల్రెడీ మనం 12 గంటల్లో టైముంటే 12, 5 అయితే మనకి ఎక్స్‌ట్రా బిల్లేత్తారు. అలాంటిది ఇక్కడ ఏముండదు. అంటే విద్యని డబ్బుతో కాదు, మనసుతో చూడాలని చెప్పి దీన్ని ఎవరు మనకు తెచ్చారు? సత్యనారాయణ గోయంకా గారు దీన్ని అటువైపు నుంచి మయన్మార్ నుంచి, అటువైపు నుంచి ఉన్న దాని దగ్గర నుంచి దీన్ని తీసుకొచ్చారు. సత్యనారాయణ గోయంకా. భూటాన్ అటువైపు నుంచి ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇటువైపు పెట్టారు. ఓకేనండి. మంచిది. ఇక్కడ ఇంకొక విషయం జాగ్రత్తగా వినండి. సార్ ఎందుకిది ఇంత గొప్పది? జిడ్డు కృష్ణమూర్తి ఎవరికైనా తెలుసా? అనిబిసెంట్ పెంచింది. అదొక చరిత్ర. అది వేరే విషయం. జిడ్డు కృష్ణమూర్తి కూడా ప్రపంచంలోనే ఏదైనా మెడిటేషన్ ఉంది. ఆ మెడిటేషన్ సైంటిఫిక్‌గా ఉంది అంటే అది కేవలం ఇది మాత్రమే అని చెప్పాడు. సైంటిఫిక్ పూర్తి సైన్స్. భ్రమలు, భ్రాంతులు అలాంటివి ఏమి ఉండవు ఇందులో. పూర్తి సైన్స్. ఆ! బావుంది. ఇందులో మనం చెప్పుకున్నాం 10 రోజులు మనకి ఇవి చేస్తారు, అవి చేస్తారు అన్నీ ఇవి ఇవి అని చెప్పుకున్నాం. కానీ ఇందులో ఇంకొక హైలైట్ కూడా ఉంది. మొదట శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు 3 రోజులు. ఆనాపానసతి అంటారు. నాలుగో రోజు మధ్యాహ్నం నుంచి విపස්සన మీకు పరిచయం చేస్తారు. 10వ రోజు మైత్రి. అంటే మీరు మాట్లాడుకుంటారు. 10 రోజు మాట్లాడడానికి ఇస్తారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. అంతలా డిజైన్ చేశారన్నమాట. కాబట్టి సార్ ఇదంతా చెప్పారు. కానీ విపాసనాలోకి వెళ్ళిన వాడు కూడా విపాసన గురించి చెప్పలేని విషయం మీ అందరికి చెప్తాను జాగ్రత్తగా వినండి. సరే ఎళ్ళాం. ఏం చేస్తారండి? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కూర్చోమంటారు. నోస్ట్రల్ గుండా వెళ్తున్న గాలి, నోస్ట్రల్ గుండా వస్తున్న గాలి ఇక్కడ వేడిగా ఉందా? చల్లగా ఉందా? తిమ్మిరిగా ఉందా? మంటగా ఉందా? దురదగా ఉందా? చెమట పడుతుందా? గమనించమంటారు. మళ్ళీ జాగ్రత్తగా వినండి.
ముక్కులోంచి వెళ్తున్న గాలి ముక్కులోంచి వస్తుంది. దీన్ని ఆనాపానసతి అంటారు. ఆన అంటే వెళ్ళడం, పాన అంటే అపాన వదలడం. గాలి లోపలికెళ్ళడం, బయటికి రావడం. ఆన లోపలికి వెళ్ళడం, అపాన బయటికి రావడం. ఆనాపాన 2 కలిపితే. ఆనాపానసతి. సతి అంటే కలయిక. ఆన అంటే లోపలికి వెళ్ళడం గాలి ఇన్‌హేల్. అపాన అంటే గాలి బయటికి రావడం. సతి అంటే కలయిక. గాలి లోపలికి వెళ్తున్న గాలి, బయటికి వస్తున్న గాలి కలయికని ఆనాపానసతి. మీరు లేచి చూడండి. ఈ పైన ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ? వేడిగా ఉందా? చల్లగా ఉందా? వేడిగా ఉందా? మంటగా ఉందా? చెమట పట్టిందా? గమనించమంటారు. అంతే. బావుంది అయిపోయింది. ఈ 3 రోజుల తర్వాత 4 రోజులు మీకు విపాసన ఇంట్రొడ్యూస్ చేసి, విపాసనలో ఏం చెప్తారనుకుంటున్నారు? తల మీద నుంచి తలం, తల, గిల, చెవులు, కన్ను, నుదురు, బుగ్గలు, కళ్ళు, ముక్కు, పెదాలు, గెడ్డం, కంఠం, మెడ, వీపు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఏమేం జరుగుతుంది? దాన్ని సెన్సేషన్స్ అంటారు. సంవేదనలు అంటారు రాసుకోండి. సెన్సేషన్స్. సంవేదనలు అంటారు. సంవేదనలు గమనించమంటారు. అంటే రియాక్షన్స్ అని మన భాషలో. ఆ! ఇప్పుడు చూడండి. మీరెవరైనా విపాసన చేసిన వారిని అడగండి. ఈ సంవేదనలు గ గ గ గమనిస్తే ఏమవుతది సుబ్బారావు గారు? ఏమవుతది చెప్పండి? ఎవరైనా విపాసన చేసారా ఇందులో? ఎవ్వరైనా విపాసన చేసారా ఇందులో? లేదా? సరే మంచి విషయం. ఆ! ఇక నేను కొన్ని పేర్లు చెప్తాను రాసుకోండి. నస్వరం. నస్వరం అంటాడాయన. అంటే పాత తెలుగు పదం. నస్వరం అంటే నశించేది అని పక్కన రాసుకోండి తెలుగులో. నస్వరం అంటాడు. అంటే నశించేది అని రాసుకోండి ఈక్వల్ టు. క్షణభంగురం అని ఇంకొక పదం వాడతాడు. క్షణభంగురం అని ఇంకొక పదం వాడతాడు. క్షణభంగురం అంటే క్షణంలో పోయేది. వెంటనే పోయేది. నస్వరం అంటే నశిస్తది ఎప్పటికైనా. క్షణభంగురం అంటే క్షణంలో పోతది. క్షణంలో చచ్చిపోద్ది. వాటర్ బబుల్‌లా. వాటర్ బబుల్ వత్తదా? టప్‌మని పేలిపోద్దా? అలా. నీటి బుడగల. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి ఆయన ఎక్కువ వాడతాడు. ఇప్పుడు చూడండి. తల పైనుంచి కాళ్ళ కింద వరకు, కాళ్ళ కింద నుంచి తలపై వరకు మన ప్రయత్నం చేస్తా ఉంటాం. అలా చేస్తూ, చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతదంటే, మన శరీరంలో ఒక చోట వేడి పుట్టిద్ది, ఒక చోట కూలింగ్‌గా పుట్టిద్ది, ఒక చోట దురద పుట్టుద్ది, ఒక చోట మంట పుట్టిద్ది, ఒక చోట చెమట పుట్టిద్ది, ఒక చోట గాలి వెళ్ళడం, తాకడం తెలుస్తది. ఎప్పుడైతే అక్కడక్కడ అన్నిన్ని తెలిసాయో మీరు గమనిస్తారు. వేడి పుట్టిన చోట ఎప్పుడు వేడిగా ఉంటదా? కొంతసేపటికి చల్లవుతది. చెమట పట్టిన చోట ఎప్పుడు చెమటే ఉంటదా? కొంతసేపటికి గాలి తగిలి అది మామూలు శరీరం అవుతది. అక్కడుంది సైన్స్ అంతా. ఎప్పుడైతే మీ శరీరంలో పుట్టే సంవేదనలు, నీ బుర్రలో పుట్టే ఆలోచనలు ఇయన్నీ నస్వరం నశించేవి. క్షణభంగురం క్షణం తర్వాత పోయేవి. కాబట్టి విపాసన అంటే రాసుకోండి. ఇన్‌పర్మినెంట్ అంటే ఏది పర్మినెంట్ కాదు అని అర్థం. ప్రపంచంలో ఏ విపాసన టీచర్ కూడా చెప్పలేని అంత తేలికగా మీకు చెప్తా. మళ్ళీ బహిరంగ సవాల్ ఈ వీడియో నెట్‌లో కూడా వత్తది. ఇంత తేలికగా విపස්සన చేస్తే ఏంటని మీకు ఎవ్వరికీ తెలీదు. అంత తేలికగా చెప్తున్నా. విపాసన అంటే ఇంపర్మినెంట్. ఏది పర్మినెంట్ కాదు అని. రెండోది దీనికి రెండే 2 రూల్స్. రెండో రూల్ ఏంటో తెలుసా? ఏది పర్మినెంట్ కాని దాని గురించి అటాచ్‌మెంట్ ఎందుకు పెట్టుకుంటున్నావు సుబ్బారావు అయిపోయింది. ఇప్పుడు మీరు బస్ ఎక్కెళ్లారండి మీరు బస్సు. బస్సులో సీట్ బుక్ చేసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ బుక్ చేసుకున్నారు. దిగిపోయిన తర్వాత సీట్ ఇంటికి పట్టుకెళ్ళిపోతారా మీరందరూ? అయిపోయింది. ఇంకేంటి? ఎప్పుడైతే మీరు ఆ ఎళ్ళే చోటు శుభ్రంగా చూసుకోవాలి ఆ సీట్‌ని. గలీజు, గత్తర లేకుండా. అంతే. ఎగ్జాక్ట్‌లీ. ఈ క్షణభంగురం అటాచ్‌మెంట్ లేదు. అటాచ్‌మెంట్ పెట్టుకోవద్దు. నశించేదాన్ని అటాచ్‌మెంట్ ఎందుకు పెట్టుకుంటాం అని చెప్పాడంతే. ఇదే విపాసన. కానీ ఇది అర్థం కావడానికి ప్రాక్టీస్ కావాలి. అద్భుతంగా ఉంటది. గొప్ప విషయంతో కూడింది. మళ్ళీ ఇందులో విపాసనలో ఇంకా రకరకాలుంటాయి. ఈ విపాసన ఎక్కడెక్కడ మీతో చేపిస్తారో నేను ఇంకొక విషయం చెప్తాను. అమెరికా జైల్‌లో విపాసన చేయించారు. ఆళ్ళు మారడానికి. తర్వాత మన బారక్ ఒబామా విపాసన చేసాడు. తర్వాత వేరే వేరే ఇంకొక విషయం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు ఎవరైనా యూఎస్‌లో అటువైపు ఎవరైనా ఉంటే, వాళ్ళకి 10 రోజులు కోర్స్ కదా ఇది. 10 రోజులు సెలవు కావాలి కదా! విపాసన మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మీకొక లెటర్ ఇస్తదన్నమాట. నాకు లెటర్ వచ్చింది. ఈ రోజు నుంచి విపాసనకెళ్ళాలి. శుక్రవారం, శనివారం, ఆదివారం. పోయింది మేఘన మేడం దగ్గరుండి. వేరే విషయం. ఆ లెటర్ మీరు చూపిస్తే 10 రోజులు పేయబుల్ సాలరీ మీకు. డబ్బులిచ్చి సెలవిస్తారు మీకు.
విపాసనాకెళ్తున్నామంటే. ఏంటి? అమెరికా వాళ్ళు ఇటువైపు సాఫ్ట్‌వేర్ కంపెనీలు విపాసనాకి లెటరొస్తది. "నువ్వు రా చిట్టి తండ్రి" అని. ఈ లెటర్ మీరు అలా చూపిస్తే 10 రోజులు పేయబుల్ సాలరీ. 10 రోజులు మీకు సాలరీ ఇస్తారు. సెలవిచ్చి, విపాసన పంపించి. ఎందుకంటే విపాసన చేయడం ద్వారా బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి సైన్స్ ప్రూవ్ చేసింది. కాబట్టి అందుకు మీకు విపాసనాకిస్తారనమాట. అంత గొప్పది. అంత శక్తివంతమైనదది. ఎప్పుడైతే మీకు విపాసన దొరికిందో, విపాసన దొరికిన తర్వాత నాదానుసంధానం దొరకడం చాలా తేలిక. నాదానుసంధానం అంటే హ్యాపీగా ఉండండి. ఇంకొక విషయం రాసుకోండి. విపాసనకి, నాదానుసంధానానికి తేడా. విపాసనలో నవ్వడం, సంతోషపడడం ఏవి ఉండవు. రాసుకోండి. విపాసనలో నవ్వుండదు. సంతోషం ఉండదు. ఏముండదు అందులో. ఎమోషన్‌లెస్ విపాసన. ఇలా కూర్చుంటాం. అంతే. మన మునులు, ఋషులు చూసారా అలా కూర్చొనుంటారు. కొంతమంది కోపంగా కూడా ఉంటారు. అలా ఉంటది. ఇది. విపాసన నేర్చుకున్నాక నాదానుసంధానంలోకి వెళ్తాం. నాదానుసంధానం ఎలాంటిదో తెలుసా? హ్యాపీ. నవ్వుతూ సంతోషంగా కృష్ణుడిలా ఉంటాం. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాం. హ్యాపీనెస్. ఎవడో వచ్చి మిమ్మల్ని తిట్టినా మీరేమనుకోరు, కొట్టినా ఏమనుకోరు. మీరు నవ్వుతూ ఉంటారు. ఈడితో ఫ్రెండ్‌షిప్ చేశారు. ఇది నా దరిద్రం అనుకుంటారు. హ్యాపీనెస్. జోక్స్ చేస్తుంటారు. మీరు నవ్వుతారు. పక్కోళ్ళు నవ్విస్తూ ఉంటారు. విపాసనలో నవ్వుండదు. ఆటుండదు. సంతోషం ఉండదు. దుఃఖము ఉండదు. జాగ్రత్తగా వినండి. సంతోషము ఉండదు. దుఃఖము ఉండదు. దుఃఖం కూడా ఉండదు. మీరందరూ బాధపడుతున్నారా? ఆ బాధ కూడా విపాసనలో ఉండదు. బాధ తీసేస్తారు. ఏ బాధలు మీకుండవు. దుఃఖాలుండవు. ఏమి ఉండవు. అలాంటి సంతోషం కూడా ఉండదు. సంతోషం కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకో. నాదానుసంధానం దగ్గరికొచ్చేసరికి హ్యాపీనెస్. నన్ను చూడండి మీరందరూ సార్ ఎప్పుడు సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. ఏం జరిగినా హ్యాపీనెస్. ఫుల్ హ్యాపీనెస్ నాదానుసంధానం. కాబట్టి ముందు విపాసన దొరికిన తర్వాత మనం నాదానుసంధానాన్ని పట్టుకున్నాము అంటే మనం దాటెళ్ళిపోతాం. హ్యాపీనెస్ ఫుల్ హ్యాపీ. ఏది మిమ్మల్ని చేయలేదు. కానీ విపాసన మాత్రమే జీవితాంతం మీరు పట్టుకుంటే అందులో హ్యాపీ ఉండదు. ఆనందం ఉండదు. ఇలా ఉంటారంతే బొమ్మల. పెనమొహం అంటాను. ఆనందానికి నవ్వరు. బాధకి బాధపడరు. బాధ కూడా బాధపడరు. బాధ కూడా ఉంటుంది మీకు. ఆనందం ఉండదు. ఏమీ ఉండదు. ఇంకెందుకప్పుడు ఎమోషన్‌లెస్ లాగా, యాక్టింగ్ రానోళ్ళలాగా, కత్రినా కైఫ్ లాగా యాక్టింగ్ ఉండాలన్నమాట. నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. సార్ నవ్వుతూ ఉంటే ఏమవుతది? సెరోటోనిన్, డోపమైన్, ఎండోర్ఫిన్, ఆక్సిటోసిన్, గామా అనే హార్మోన్ రిలీజ్ అవుతాయని మనం చెప్పుకున్నామా? ఇవి మీ బాడీలో స్మూత్‌గా ఇక్కడ ఇంకోటి రాసుకోండి. విపాసన చేసిన వాళ్ళకి మైనస్ ఏంటంటే విపాసనే గొప్పంటారు. సుబ్బారావు బావుంది. గొప్పుంది. కానీ నువ్వు నవ్వవు గదా! హ్యాపీగా ఉండవు గదా! ఎక్సైట్ అవ్వవు గదా! ఎక్సైట్ కూడా అవ్వరు అందులో. ఎక్సైట్‌మెంట్ కూడా ఉండదు. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఇంకెందుకు? అప్పుడు నీకు సెరోటోనిన్, డోపమైన్, ఎండోర్ఫిన్, ఆక్సిటోసిన్, గామా అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వవు. ఆ! ఎప్పుడైతే ఇవి రిలీజ్ అవ్వలేదో చూడండి. ఈ సెరోటోనిన్, డోపమైన్, ఎండోర్ఫిన్, ఆక్సిటోసిన్, గామా అనే ఈ హార్మోన్‌లు గాలి కొట్టిన బండి ఎంత ఎళ్తది? గాలి లేని బండి ఎలా ఎళ్తది? మన ఇంట్లో బండుందండి బైకు. గాలి కొడితే బైకెలా ఎళ్తది? గాలి లేపోతే ఎలా ఎళ్తది? సేమ్ అలాగే. ఈ సెరోటోనిన్, డోపమైన్, ఎండోర్ఫిన్, ఆక్సిటోసిన్, గామా అనేవి హార్మోన్‌లు గాలి కొట్టిన బండిలా స్మూత్‌గా తోలుతాయి. అదే ఉన్నాయనుకోండి, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే గతుకుల రోడ్డు, హైవే రోడ్డు. గతుకుల రోడ్‌లో తుప్పు తుప్పని అమ్మ నడుము పడిపోతుందని అంటారా? సేమ్ ఇవన్నీ గతుకుల రోడ్డు. ఎప్పుడైతే సెరోటోనిన్, డోపమైన్, ఎండోర్ఫిన్, ఆక్సిటోసిన్ ఈ గామా హార్మోన్‌లున్నాయో ఇవి హైవే రోడ్డు స్మూత్‌గెళ్ళిపోతాయి. ఇది స్టోరీ. అందులో బాధను తీసేత్తాం. ఇందులో విపස්සనాలో మీకున్న బాధలను తీసేత్తాం. నాదానుసంధానంలో మీకు సంతోషాన్ని యాడ్ చేస్తాం. ఇది స్టోరీ. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వినండి. ప్రాక్టికల్ తర్వాత చేద్దాం. ఈరోజు ఒక థియరీగా అర్థం చేసుకుంటే ప్రాక్టికల్ ఈజీ అవుతది. థియరీ అర్థం చేసుకోలేదంటే ప్రాక్టికల్ అర్థం కాదు. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉన్నాయా? అడిగితే ఏదైనా అడిగితే కలిసేత్తరని చూస్తున్నారా? చెప్పండి సుప్రజ గారు. సార్ నాదానుసంధానం అనేది విపశ్యనాలో ఒక పార్టా సార్? అది సెపరేటా? మంచి ప్రశ్న. విపాసన 9దో తరగతి. నాదానుసంధాన డాక్టరేట్ పీహెచ్‌డీ తర్వాతొచ్చింది. లలిత గారు చెప్పండి. సార్ అది విపాసనాకి ఎలిజిబిలిటీ ఏంటండి? అంటే అంటే విపాసనకి మీరు ఎలిజిబిలిటీ మనిషి అయ్యుంటే చాలండి. అంటే మీరు లెటర్ అంటే ఎక్కడ నేర్పుతారు? అలా కాదు ఊరికే. లెటర్ అంటే ఏమి లేదండి.
ఇంతకు ముందు నువ్వు మందు తాగావా? 3 నెలల ముందు, సంవత్సరం ముందు అని అడుగుతాడు. మందు తాగలేదు. నువ్వేమైనా బీపీకి, డీపీకి ఏమైనా టాబ్లెట్లున్నాయా అని అడుగుతాడు. యేసుకుంటున్నానని చెప్తారు. లేదు అంతకుముందు ఇంట్లో ఫ్యామిలీలో ఏమైనా గొడవలున్నాయా అని అడుగుతారు. లేదంట. నీకు బుర్రకి మా మా రో బుర్రకి సంబంధించిన రోగం ఏమైనా ఉందా అని అడుగుతాడు. లేవని టిక్ కొడతాం అంతే. ఏముండదు. ఎలిజిబిలిటీ ఏం లే. నో ఎలిజిబిలిటీ. మనం చెయ్యాలనా ఆత్మ ఉండగలిగితే మనం చేయగలం. నో ఎలిజిబిలిటీ. మళ్ళీ అడుగుతాడు నువ్వు మందు కొట్టావా? డ్రగ్స్ తీసుకున్నావా? రాస్తాడు అంతే. ఇప్పుడు మందు కొట్టి డ్రగ్స్ కొట్టుకొని వెళ్ళిపోతే ఎలా? ఆ తర్వాత మీరేం పని చేస్తున్నారు? మీ ఫ్యామిలీతో నీకున్న సంబంధాలేంటి? కొంతమంది ఇంట్లో వాళ్ళు అలిగి కూడా వెళ్ళిపోతాం గదా! అందుకే అయన్నీ ఉంటాయి. ఒకవేళ మందులు తీసుకుంటే ఏ మందులు? నీకు బుర్రకు సంబంధించిన వ్యాధులు ఏమైనా మానసిక వ్యాధులున్నాయా? అని అడుగుతారంట. నిజంగా. ఈజీ. ఇది. ఏమైనా డౌట్లున్నాయండి ఇంకా? అడగాలి. అదే నాకైతే బోలెడు డౌట్లుండేవి. ఆ 10 రోజులు ఉండాలా? 10 రోజులు ఫోనుండదు. 10 రోజులు మాట్లాడుకోకూడదు. భార్యని తీసుకెళ్ళి ఒక దగ్గర భార్యలెళ్తే భార్యని తీసుకెళ్ళి ఒక దగ్గర, భర్తని తీసుకెళ్ళి ఒక దగ్గర పడేత్తారు. మగవాళ్ళందరూ ఒక దగ్గరుంటారు. ఆడవాళ్ళందరూ ఒకటుంటారు. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలా ఉంటారు. కలవనివ్వరు, మాట్లాడనివ్వరు, చూసుకోనివ్వరు, ఏముండవు. భార్యాభర్తలు కూడా వేరే వేరే రూమ్‌లిత్తారు. ఒక రూమ్ ఇత్తే మళ్ళీ మనం అక్కడికెళ్ళి కూడా కాపురం చేసుకుంటాం కాబట్టి. శశి గారు చెప్పండి? మరి 'శివ గోయింక' ఎవరు సార్? 'సత్యనారాయణ గోయింక' చెప్పారు కదా! సత్యనారాయణ గోయంక అండి. శివ గోయంక మా గురువుగారండి. మా ఒరిజినల్ గురువుగారు. అంటే గోయింక అది అహా! గోయంక కాదు. గోయింక అలా కాదు, అలా కాదు. ఇప్పుడు చూడండి 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి', 'జగన్మోహన్ రెడ్డి', 'మా రెడ్డి చంద్రమౌళి'. ఈ రెడ్డికి, ఆ రెడ్డికి సంబంధం లేదు. ఆ రెడ్డి ఒరిజినల్ రెడ్డి. మా రెడ్డి ఏమో కాపు. మా రెడ్డి చంద్రమౌళి. అలా పేర్లు కలిసాయి గాని మనుషులు కాదు. ఓకే. అంటే హిమాలయాల్లో అన్నారు కదా సార్! ఆ! వాళ్ళు అలా వెళ్తే అలా ఏమైనా అహా! పేరొచ్చిద్దేమో లేదు. వాళ్ళకి అని అలా నాకు కాదు. అనిపించింది. కాస్ట్‌లో. ఆర్య వైశ్యాస్ అనుకుంటా నాకు తెలిసి. గోయంక అంటే వైశ్యాస్ అనుకుంటున్నాను. అర్చన గారు చెప్పండి? సార్ ఇప్పుడు అంటే అర్జెంట్ ఉండి మీరేమో 3 డేసే అన్నారు గదా! అంటే మీకు బుక్ జేసుకుంటే 3 డేసే ఒక్కసారి వచ్చింది 10 అన్నారు. ఇంకో అట్లేం మంచి లేదా? విషయం. ఒక్కసారి 10 రోజులు పూర్తి చేస్తే, ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. అచ్చా! కానీ ఒక్కసారి మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా ఓకే. 10 రోజులు పూర్తి చేయాలి. ఓకే. శారద గారు? సరే ఇవన్నీ వాళ్ళు ముందు మనకు ప్రాక్టీస్ చేపిస్తే మళ్ళీ మనల్ని మనమే చేసుకోమని చెప్తారా? ఆ! రోజు ఆళ్ళొస్తారు, మైకులు పెడతారు, పొద్దున్న ప్రవచనం ఉంటది. మధ్యలో ఆళ్ళు చెప్తారు. మళ్ళీ సాయంత్రం ప్రవచనం ఉంటది. సాయంత్రం అయిన తర్వాత పొద్దున్న ఏం చేయాలా అని చెప్పి చెప్తారు. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేయాలో చెప్తారు. సాయంత్రం ఏం చేయాలో చెప్పి టీచర్‌లు ఎవ్వరు మాట్లాడరు. రికార్డింగ్స్ ఒస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. టీచర్‌లు మాట్లాడితే ఏమవుద్ది? నాలాంటి నోటి మాట ఎక్కువున్నాడనుకోండి, ఎక్కువ చెప్పేస్తాడింకా. తక్కువ మాట ఉన్నాడనుకోండి, అసలు చెప్పడు. అక్కడ గోయంక గారు చెప్పాలనుకున్న మాట పోతది. అందుకు గాను ఆయన చెప్పిన డబ్బింగ్‌లే ఉంటాయి మనకి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో ఉంటాయి. ఆళ్ళు చెప్తారు. ప్రవచనాలు చెప్తారు. లాస్ట్‌లో మనకి టీచర్ కూర్చుంటారు. టీచర్ ఏం చెప్పరు. టీచర్ దగ్గరికెళ్ళి నైటు 9కి అందరూ ఎళ్ళే ముందు ఎళ్లి కూర్చొని పొద్దున్న నాకు ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్తాం అంతే. ఆ మాట ఆయనతో మాత్రమే ఉంటది. మీరు చెప్పిన సెన్సేషన్ ఏంటో నాకు తెలియట్లేదు అని చెప్తాం. ఆయన చెప్తే ఇలా కాదమ్మా ఇలా చేయండి చెప్తాను అంతేనండి. హ్మ్. చెప్పండి సమంతకుమణి గారు? ఎక్కడ సార్ ఇది? అది ఎక్కడుంటది సార్? తెలంగాణలో 5 ఉన్నాయి. ఆంధ్రాలో 2 ఉన్నాయి. ఆ 2 ఏలూరు దగ్గరే ఉన్నాయి. ఒకటి ఏలూరు, 2 భీమవరం. హ్మ్. అంటే మనం ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలా బుక్ సార్ చేసుకోవాలి. అలాగా? దమ్మ.ఓఆర్‌జీ కొట్టండి నెట్‌లో. దమ్మ.ఓఆర్‌జీ అని ఉంటది. దమ్మ అంటే ధర్మం అని అర్థం. 2600 సంవత్సరాల క్రితం పాళీ భాషలో దమ్మ అంటే ఇప్పుడు మన సంస్కృత భాషలో ధర్మం అని అర్థం. ఆళ్ళు విపස්සన అంటారు. మనం విపశ్యన అంటాం. విపස්සన అప్పుడు. ఇది విపశ్యన. పස්සన అంటే చూడడం. విపස්සన అంటే సరిగ్గా చూడడం. రాసుకోండి. పස්සన అంటే చూడడం. విపස්සన అంటే సరిగ్గా చూడడం. మృతం అంటే చావు ఉన్నది. అమృతం అంటే చావు లేనిది. ఓకేనా? మృతం అంటే చావు ఉన్నది. అమృతం అంటే చావు లేనిది. ముక్తేశ్వరుడు అంటే తీసివేయబడ్డాడు. అవిముక్తేశ్వరుడు తీసివేయబడలేనివాడు. కాశీలో ఉన్న శివుడు.
ముక్తేశ్వరుడు అంటే ముక్తి అంటే విడుదల, అవిముక్తి అంటే విడుదల కానిది. అంటే అవిముక్తేశ్వరుడు అంటే విడుదల కాని దేవుడు అక్కడ ఉంటాడు అని. కాశీలో ఇప్పుడు ఉండే లింగం పేరు అవిముక్తేశ్వరుడు. మీరు చెప్పండి, అదేంటి సార్ కాశీలో ఉన్న లింగం పేరేంటి చెప్పండి అందరూ ఒకసారి? కాశీలో ఉన్న లింగం పేరేంటి? కాశీ విశ్వేశ్వరుడు. విశ్వేశ్వర ఇదేంటి సుబ్బారావు గారు ఈ నోటికొచ్చిందలా చెప్పేస్తున్నాడా? కాశీ విశ్వేశ్వర లింగాన్ని వేరే వాళ్ళు వచ్చి దండయాత్రలు చేస్తుంటే దాన్ని తీసి ఒక దగ్గర దాశారు. ఇప్పుడు అది ఎక్కడుందో తెలియలేదు. దాని ప్లేస్ లో ఇప్పుడు అవిముక్తేశ్వర లింగం ఉంది. విశ్వేశ్వర లింగం ఇప్పటికి ఇంకా తెలియలేదు. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు కూడా. అది ఏ కాలంలో ఉందో, ఏ బావిలో ఉందో, ఏ మట్టిలో ఉందో, ఏ ఇంటి కింద ఉందో, ఏ బురదలో ఉందో, ఏ గంగమ్మను తాకుతూ వెళ్తుందో ఇంకా ఎవరికి తెలియలేదు. అది కాశీ విశ్వేశ్వరుడు లింగం. దాన్ని దాచి అవిముక్తేశ్వర లింగాన్ని పెట్టారు. వీళ్ళు పగలగొట్టేసినా కూడా ఆ లింగం ఉంటది కదా అని. అది మంచిది. చెప్పండి సుప్రజ గారు. సార్ మనం మార్నింగ్ నుంచి మెడిటేషన్ లోనే ఉంటామా సార్ ఇక్కడికి పోతే? జాగ్రత్తగా వినండి. టైమింగ్స్ కూడా చెప్తున్నా, మంచి విషయం. పొద్దున్న మనల్ని 4కి లేపుతారు. 4:30 కల్లా బ్రష్ చేసేసుకొని మొహం కడుక్కొని మెడిటేషన్కి వెళ్తాం. 4:30, 5:30, 6:30 వరకు ధ్యానం చేపిస్తారు. 6:30 to 8 వరకు టిఫిన్, బ్రేక్ఫాస్ట్, స్నానం చేయడానికి టైం ఇస్తారు. 8 to 11 వరకు మళ్ళీ మెడిటేషన్. 8, 9, 10, 11 మళ్ళీ మెడిటేషన్. 11కి లంచ్ బ్రేక్. అప్పుడు మీరు వెళ్ళి మిగిలిన బట్టలు మీ బట్టలు వస్తే ఉతుక్కొని అన్నం తినేస్తారు. మళ్ళీ 1 గంట గేమ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 వరకు నాన్ స్టాప్ గా కొడతారు. 1 గంట నుంచి 5 వరకు కథలు అలా కూర్చుంటారు. మళ్ళీ 5కి కొంచెం స్నాక్స్ ఇస్తారు. మళ్ళీ 6కి మొదలెడతారు. మళ్ళీ నైట్ 9 వరకు కొడతారు. 9కి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నుండి పంపించేస్తారు. మీరు రూమ్ లోకి వెళ్ళిపోతారు. 9 తలుపులేసేస్తారు. మళ్ళీ పొద్దున్న 4కి లేపుతారు. ఇలాగే ఉండాలి. నడుము వంచడం ఉండదు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రస్వం దిశస్స నవలోకయ. నీట్గా ఎవరికి చేస్తాను సుబ్బారావు గారు అంటే కుదరదు. ఎలా ఉండాలి. మధ్యలో పడుకుంటూ పోతాం అంటారు. సౌండ్ చేస్తారు, లెగుతారు. మళ్ళీ మధ్యలో కొంతమంది గ్యాస్లు వదులుతారు అని. అవి కూడా మీకు వినపడతాయి. అంత మధ్యలో పొద్దున టిఫిన్ చేసుకొచ్చాక పొట్ట ఆ గ్యాస్ కాదు, సౌండ్ వచ్చే గ్యాస్ కాదు, పొట్టలో ఒక పేగులు కదిలితే అవి కూడా ఎంతో స్పష్టంగా వినపడతాయి. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. అవి కూడా ఎంతో స్పష్టంగా వినపడతాయి. అంతలా డిజైన్ చేస్తారు దాన్ని. కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా వినండి. ఈ క్లాసులో మనం చెప్పుకుంటాం. విపాసనాన్ని కూడా మనం ఈ క్లాసులో చేస్తాం. ఈరోజు కేవలం థియరీ పరంగా చెప్పాను. నైట్ చెప్తే బుర్రకు బాగా ఎక్కుద్ది. పడుకునే ముందు అది కల్లోకి వస్తుందని నైట్ చెప్పాను. పొద్దున క్లాస్ తీసి రేపు క్లాసు. ఓకేనా? సరే, దీని మీద చెప్పండి శేఖర్ గారు. చెప్పండి శేఖర్ గారు. అన్మ్యూట్ ఇచ్చానండి. అన్మ్యూట్ అందరికి ఇచ్చాను. సార్ ఏం లేదు సార్, ఏం లేదు. ఓకే, మంచిది. అర్చన గారు. సార్ ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు 2 నెలల ముందు ఎలా? తీసుకోవాలి. 2 నెలల ముందు. dhamma.org సైట్ పేరు. ఓకే. చెప్పండి సుప్రజ గారు. సార్ చెప్పాలి. సార్ మనకి మార్నింగ్ నుంచి అట్లా మనకి అంత కంటిన్యూగా అంటే బేసిక్ గా ఉన్నప్పుడు అందరికి జాగ్రత్తగా అలవాటు వినండి. ఉంటుంది కదా సార్. ఒక్క అప్పుడు నిమిషం. అంతసేపు ఉన్నప్పుడు మన బాడీ తట్టుకుంటుందా, తట్టుకోలేదా, ఉంటుందా, వెళ్ళిపోతాను ఉంటుంది. జాగ్రత్తగా వినండి. 3 రోజుల తర్వాత మన పక్కన ఒక్కొక్క మనిషి కనబడుతున్నాడు. వరుసగా వేస్తారు. ఒక 20 సీట్లు 30 సీట్లు ఉంటాయి అక్కడ. ఉన్నప్పుడు సీట్లు అంటే కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చునే వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. మీకు ఇష్టమైన పిల్లోలు పెట్టుకోవచ్చు. పిల్లోలు ఇస్తారు, గిల్లోలు ఇస్తారు. మిమ్మల్ని పరుపు మీద లాగా కూర్చోబెడతారు. కూర్చున్నప్పుడు ఫస్ట్ రోజు అందరూ కనబడతారు. 2 రోజు చూస్తే కుడి పక్కోడు ఉండడం, 3 రోజు చూస్తే మన ఎదురుంగోడు ఉండడం. జంప్ అయి పారిపోతారు. బుర్ర పిచ్చెక్కిపోద్ది, మెంటల్ ఎక్కిపోద్ది, బుర్రలో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చిన్నప్పుడు చేసిన తప్పులు కూడా బయటకు వస్తాయి. అవి మన రూపంలోంచి కడిగివేయబడతాయి. అన్ని బయటకు వెళ్ళిపోతాయి. చెప్పాను కదా, నాకు ఫస్ట్ రోజు దెయ్యం కనబడింది. 2వ రోజు ఏమో దొంగోడు వచ్చాడు. 3వ రోజు దొంగోడు ఇచ్చేసాను. మీకు ఎప్పుడు చెప్తాను ఆ కథ. ఆ కథ ఇప్పుడు కూడా నెట్లో ఉండదు చూడండి. అంత దారుణం. మేఘన మేడం కూడా చేశారండోయ్. చెప్పు మేఘన. చేపిస్తాను నేను వదలను కదా. ఘన బంగురం నస్వరం. మీ 2 మాత్రం బాగా గుర్తున్నాయండి.
క్షణం అస్సలు మామూలుగా ఉండదు. టాపులు ఎగిసిపోతాయి. మా మ్యారేజ్‌కి ముందే తీసుకెళ్ళి విపස්සనాలో పడేసా. అంటే ముందే తెలియాలి ఇవి. తెలిస్తే ఎలా సైలెంట్‌గా ఉండాలి. చెప్పడం మర్చిపోయాను. ఫుడ్ ఉంటదండి. వాహ్! అదిరిపోద్ది. ఫుడ్ పిచ్చెక్కిపోద్ది. మెంటల్ ఎక్కిపోద్ది. మీకెవరికైనా డయాబెటిస్ ఉంటే స్వీట్ లేకుండా కూడా మీకోసం ప్రత్యేకమైన ఫుడ్ తయారు చేస్తారు. ఎవడి ఫుడ్ ఆడిది. అంత అద్భుతంగా ఉంటది. కేవలం ఫుడ్ కోసం వెళ్ళకండి. ఫుడ్ రెండోది. ముందేంటంటే కూర్చోవడం, ఆ ధ్యానం అద్భుతంగా పనిచేస్తది. కానీ ఫుడ్ కూడా సూపర్ ఉంటది. అద్భుతంగా పనిచేస్తది. దాన్ని వినియోగించుకోండి. ఇంకొక విషయం చెప్పాను కదా! ఫస్ట్ రోజు ఊరికే పాత వాళ్ళు విన్నా ఒకసారి ఊరికే వినండి. స్పీడ్‌గా చెప్తాను. ఫస్ట్ రోజు వెళ్ళాను. మొత్తం అంతా అయిపోయింది. నన్ను ఒక రూమ్‌లో పడేశారు. ఎంత రూమ్‌లో అంటే ఆ చివరి పొలంలో చివరి నేనే ఉన్నా. చివరి రూమ్ నాదే. అంత దారుణంగా ఉంటది. ఆ రూమ్‌లో నేనున్నప్పుడు ఫస్ట్ నాకు దెయ్యం కనబడింది. అప్పటికి ఒక 5 రోజుల ముందు ఒక చెల్లి చచ్చిపోయేది. చెల్లి అంటే ఎవరో హాస్పిటల్‌లో పనిచేసే డెంటల్ హాస్పిటల్‌లో పనిచేసేవాళ్ళు. రైలు పట్టాల మీద పడి. అక్కడ కూర్చొని కళ్ళు తెరుచుకొని ఆ రోజంతా లైటేసుకొని ఉన్నాను. తర్వాత మరుసటి రోజు అరే! నేనెందుకురా భయపడ్డాను. దెయ్యాలు భూతాలు లేవని చెప్పి నమ్మే మా నాన్న ఎక్కడ? నేనెక్కడ? కమ్యూనిస్ట్ తెలివితేటలేని నాకెక్కడ? సైన్స్‌ని నమ్మి నేనెక్కడ అనుకున్నా. మరుసటి రోజు పడుకున్నా. దెయ్యం రాలా. ఈసారి దొంగోడొచ్చాడు. దొంగ సామాన్లివ్వు అని అంటున్నాడు. అయ్య బాబోయ్! దొంగోడొత్తని భయమేసింది. దొంగోడు నిజంగా రాలా. ఎన్ని భ్రమలో. దొంగోడు అయిపోయింది. మరుసటి రోజు, రెండో రోజు అంటే మూడో రోజు పొద్దున్న ఏంటి దొంగోడెందుకొత్తాడు? ఫస్ట్ రోజే కదా! మన వాల్యుబుల్స్ అన్నీ తీసేస్తాము. వాల్యుబుల్స్ తెచ్చుకోవద్దంటారు. ఒకవేళ తెచ్చుకున్న వాచి, గీచి, ఫోను, గీను ఆళ్ళు తీసేసుకొని లాకర్‌లేసుకొని పట్టుకెళ్ళిపోతారు. నన్నెవడు దొంగతనం చేత్తాడు అనుకున్నా. ఆ రోజు మళ్ళీ పడుకున్నా. పడుకుంటే ఈసారి డబ్బులు, బంగారం అని అడిగాడు. నా దగ్గర ఏమి లేవు అని చెప్పా. కల్లో. అదే విజువల్ మైండ్. అంటే ఏమీ లేనప్పుడు నువ్వెందురని పెక్కొసేత్తన్నాడంట. ఏమీ లేనప్పుడు నువ్వెందుకు అంటే చూడు నా తెలివితేటలు ఎలా పనిచేస్తున్నాయి. తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఎళ్లి దేవుడి కూర్చొని ఇదేంటిది నా పిచ్చి పిచ్చి కళల్లో కంటే నా బ్రెయిన్‌లో అంత భయం ఉంది. ఈ భయాన్ని తీయాలని అలా చేసి ఆ నాలుగో రోజు విపాసన మొదలుపెట్టిన కాడి నుంచి భయాలు, గియాలు అన్నీ పోయినాయి. అంత అద్భుతంగా పనిచేస్తది. మీరు కూడా జాగ్రత్త పడండి. కీర్తి గారు చెప్పండి? సార్ ఇది 10 డేస్‌కే ఎందుకు డిజైన్ చేశారు? ఇంకా ఎక్కువ గాని, 10 తక్కువ గాని రోజులైతేనే ఎందుకు సరిగ్గా చేయలేదు? సరిపోతది. ఒక ఓకే. కోర్స్ 10 రోజులైతేనే సరిపోద్ది. ఈ కోర్స్ 10 రోజులు. ఈ కోర్స్ ఫస్టు 20 రోజులుండేది. 20 రోజులు టైం సరిపోవట్లేదని దాన్ని 10 రోజులు చేశారు. 10 రోజులు కూడా కుదరట్లేదని 7 రోజులు చేశారు. 7 రోజుల చేత టైం సెట్ అవ్వట్ల. అందుకు 10 రోజులు డిజైన్ చేశారు. చెప్పండి మయూరి గారు? సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తారు కదా సార్ ఇప్పుడు విపాసన ఎలా చేయాలో. సో, అయితే పర్టిక్యులర్‌గా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు చేసిన వాళ్ళకి పనిచేస్తుందని చెప్పారు. అంటే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువుంటుంది కాబట్టి. సాఫ్ట్‌వేర్ పనిచేసేవాళ్ళకి కాదు. బుర్రతో ఆలోచించే ప్రతి వాడికి ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు రోజు కూడా ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంటే ఆఫీస్‌కెళ్ళే ఇంకో ముందు గాని విషయం. ఎవరైనా నేను ఇంట్లో కేవలం ఉండేవాళ్ళు గాని ఒక నిమిషం. నేను కేవలం ఇక్కడ విపස්සన గురించే చెప్పాను. ఇది విపස්සన క్లాస్ కాబట్టి. ఇంకొక రోజు ఆనాపానసతి గురించి చెప్తాను. ఇంకొక రోజు శక్తి సూత్ర క్రియ చేసి అందులో నుంచి నాదానుసంధానంలోకి వెళ్ళడం చెప్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తాను. ఇది విపස්සన. విపස්සన అయిపోయాక మన ఫైనల్ ఎండింగ్ నాదానుసంధానం. ఇది మీకు ఓన్లీ థియరీగా చెప్తున్నాను. ప్రాక్టికల్ కూడా చేయిస్తాను. ఈ ఓకేనండి? రోజు ఉంటదా సార్ ప్రాక్టికల్? ఈరోజు ప్రాక్టికల్ ఉండదు. క్వెషన్ అండ్ ఆన్సర్ డౌట్ చేస్తాను. ఈరోజు నైట్ అంతా దాని గురించి ఆలోచించుకొని ఉంటుంటే, మనం నెక్స్ట్ శనివారం దాని ప్రాక్టికల్ గురించి చెప్పుకుందాం. ఓకే. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసేది ఇప్పుడు అంటే ఇప్పుడు మనము ఎక్కడికెళ్ళి వెళ్ళలేము కదా సార్ సడెన్‌గా. సో, మీరు చెప్పినది మేము ప్రాక్టీస్ చేస్తుంటే అలా 100కి 100 కంటిన్యూ‌గా డైలీ పనిచేస్తది. చేయొచ్చు. 100కి 100 పనిచేస్తది. ఓకే. చెప్పండి రాధా గారు? సార్ ఎక్కడికెళ్ళినా ఒకటేనా సార్ ఇది విపాసన? అంటే మాది ఒంగోలు సార్. ఏలూరు అలా బుక్ చేసుకుంటే బెస్ట్ గదా అని. ఎక్కడికెళ్ళినా ఆ స్పీకర్ వాయిస్ ఒక్కడిదే వత్తది. తెలంగాణలో, ఆంధ్రాలో ఒకడిదే వాయిస్. ఆయన డాక్టరు. ఆయన వాయిసే వస్తది డబ్బింగ్. హిందీలో డైరెక్ట్‌గా ఎస్ఎన్ సత్యనారాయణ గోయంకా వారి వాయిసే వత్తది. ఎక్కడన్నా ఒకటే. మార్పే ఉండదు. కనకదుర్గ గారు? ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. నేను మా ఫ్రెండ్. మంచిదండి. హలో సార్. చెప్పండి. హలో సార్. చెప్పండి. ఇప్పుడు ఇది ఆలోచిస్తా ఉంటే ఆలోచనలొస్తా ఉంటాయి. అవును. తర్వాత అంటే మెడిటేషన్ చేస్తుంటే మనకొచ్చే ఆలోచనలన్నీ ఆలోచిస్తా ఉండమన్నారు. హ్మ్. ఆ తర్వాత ఆలోచనలన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం ఆలోచిస్తాం అసలు? ఏం ఆలోచించం గదా! దానికోసమే కదా మన ప్రయత్నం అంతా. ఏం ఆలోచన వద్దనే కదా! ఏ ఆలోచనలొద్దు. ఆ ఆలోచనలతో మీకు ఇబ్బందొద్దు. ఆలోచనలతో ఇబ్బందొద్దు.
దానికోసం ఈ ప్రయత్నం అంతా. మనల్ని ఏదో భయపెట్టేటట్టు ఇంటద్ది, వంటద్ది, అత్తగారు, కోడలు, ఇనప రేకులు, ఇస్తరాకులు, అండి. 'దురంధర్' సినిమా, కమ్యూనిజం, క్యాపిటలిజం, రాహుల్ గాంధీ గెలుస్తాడా లేదా? ఇయన్నీతో ఇబ్బంది మనకెందుకు? ఏ ఇబ్బంది లేకుండా ఒక కోకిల హాయిగా కూస్తుంది. ఒక కోకిల టీవీ, గానా సభ, 'బిగ్ బాస్'లోకెళ్ళడానికి కూస్తుందా? దానికిష్టంగా కూస్తుందా? దానికి ఇష్టమైంది. అయిపోయింది. చంటి పిల్లాడు ఒకదాని కోసం ఏడుత్తాడు. 1 పాలు, 2 నిద్ర. వీటి కోసం తప్ప ఇంకేమైనా ఉందా ఆడికి? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మరి చిన్న పిల్లలు ముద్దుగా ఉంటారా? చిన్న కుక్క పిల్లలు ముద్దుగా ఉంటాయా? లేదా పెద్దోళ్ళు ముద్దుగా ఉంటారా? పెద్ద కుక్కలు ముద్దుగా ఉంటాయా? చిన్న పిల్లలు, చిన్న కుక్క పిల్లలు ముద్దుగా ఉంటాయి. ఎందుకంటే ఆడి బుర్రలో ఏమీ లేదు గాబట్టి స్వచ్ఛంగా కనబడతది. మన మునులు, ఋషులు, స్వామీజీలు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద మొహం ఎందుకంత స్వచ్ఛంగా వెలుగుతాయి? ఆళ్ళ మనసులో ఏమీ లేదు గాబట్టి. బుర్రలో ఏమీ లేదు గాబట్టి. అంతే తేడా. మన బుర్రలో కూడా ఏమీ లేకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనం ఉంచితే మన మొహం కూడా చాలా అందంగా కనబడుతుంది. మంచిది. చెప్పండి. ధనలక్ష్మి గారు. సార్ ఫస్ట్ థ్యాంక్ యూ సార్. విపాసన అడగగానే ఈ సెషన్ పెట్టినందుకు. మంచిదండి. నాకు లోపల ఎప్పటినుంచో మీతో ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మెడిటేషన్ అని ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అందుకు ఈ మధ్యలో కొంచెం విపాసన మీద చెప్తున్నారు కదా